భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు మంత్రులు తుమ్మల, ఉత్తమ్ కుమార్ రెడ్డి. అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో జరిగిన రైతు మేళా కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఆదినారాయణ, తెల్లం వెంకట్రావు పాల్గొన్నారు. ₹1 కోటి విలువైన యాంత్రీకరణ పనిముట్లు 350 మంది రైతులకు పంపిణీ చేసి వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని పునఃప్రారంభించారు. జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్లో భాగంగా ఉద్యాన పామాయిల్ సాగుపై శాస్త్రవేత్తలు, ఆదర్శ రైతులు అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రకృతి వ్యవసాయం కానీ మరి యాంత్రీకరణ విషయంలో అగ్రికల్చర్ మెకనైజేషన్లో మరి నన్ను ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం పిలిచినందుకు తుమ్మల నాగేశ్వరరావు గారిని మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇవి రెండు కూడా మరి రైతులకి ఎంతో మేలు చేసే విషయాలు. ఇది చాలా అప్రోప్రియేట్ ప్రోగ్రామ్స్ అని నేను భావిస్తున్నా. కొన్ని సంవత్సరాలుగా 4వ పంపు హౌస్ నిర్మాణంతో దమ్మపేట, అశ్వరావుపేట మండలాలకు గోదావరి నీళ్లు వస్తాయని తెలిపారు మంత్రి తుమ్మల. 10 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు విస్తీర్ణకు ప్రభుత్వం పట్టుదలగా ఉందని తెలిపారు. సన్నకారు రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో వ్యవసాయ యాంత్రీకరణ పథకం అమలుకు శ్రీకారం చుట్టామన్నారు. సంక్రాంతి పండుగ రోజు నుంచి ఈ పథకం పూర్తి స్థాయిలో అమలు చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రేపు రాబోయే 3 సంవత్సరాల్లో దాన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి నా యొక్క జీవిత కోరిక ఈ ఉభయ 2 జిల్లాలు కూడా సస్యశ్యామలం కావాలంటే కృష్ణా జలాల్లో మనకి ఏ రోజైనా ఇబ్బంది వచ్చినా 10 లక్షల ఎకరాలకి గోదావరి జలాలతోటి పచ్చగా పామాయిల్ తోటి 60 జిల్లాల నా రైతు సోదరులు చిరునవ్వుతోటి వాళ్ళ జీవితకాలం ఏ రకమైనటువంటి లోటు లేకుండా వ్యవసాయం సాగాలనే ఏకైక కోరికతోటి ఆ ప్రాజెక్టుని ప్రారంభించాం. ఆ ప్రాజెక్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చేతుల మీదుగా పూర్తి కావాలనే ఆకాంక్షతోటి ఆయన చాలాసార్లు ఇబ్బంది పెడుతున్నా ప్రభుత్వంలో. గత 2 సంవత్సరాలుగా ఆనాడు డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ని ఇంక్లూడ్ చేయకుండా ప్రాజెక్టు శాంక్షన్ చేస్తే ఇంకా 3-4 వేల కోట్ల రూపాయలు అధికంగా కావాల్సి వచ్చింది. మంత్రి గారిని ఇబ్బంది పెట్టి ముఖ్యమంత్రి గారి యొక్క సహాయంతో వాటిని కూడా మనం శాంక్షన్ చేసుకున్నాం. డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ అన్నిటికీ టెండర్లు పిలుస్తున్నారు. కాబట్టి అన్ని నియోజకవర్గాల శాసనసభ్యులు తప్పకుండా మీరు ప్రయత్నం చేసి వెంటనే ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి చేసి ప్రతి నియోజకవర్గంలో మీరు కెనాల్ తవ్వుకుంటే నీళ్ళు వచ్చేదానికి